80వ కీర్తన. ఆరాధనకు సహాయకరంగా 80వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 80వ కీర్తన 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. అదే 80వ కీర్తన 7వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. సైన్యములు కత్తివదువగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఇదే 80వ కీర్తన 19వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, సైన్యములు కత్తివదువగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలనంటి మా దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరి మా తండ్రి ప్రభా, ఈ గడిచిన వారం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండి సాయం చేస్తూ వచ్చినావు. అవును ప్రభా, మేము సజీవులంగా మంచి ఆరోగ్యంగా మేము ఉన్నామంటే అది నీ కృప వల్లే ప్రభా అని నీ స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షేమంగా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. మేమంతా చేరి ప్రభా నీ సత్యంతో ఆత్మతో ఆరాధించుటకు మాకు ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించినైనా నీ పక్షాన నిలబడుతున్నటువంటి దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ఏ మంచితనం లేనటువంటి వాడు అయ్యా జ్ఞాపకం చేసుకొనైనా ప్రభా నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా కావలసిన మాటలు దయచేయమని ప్రభా నీ నోటి బూరగా నన్ను వాడుకొనమని ప్రభా ఆత్మ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఆరాధనకు సహాయకరంగా 80వ కీర్తనలో 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. 80వ కీర్తన 3వ వచనము, 7వ వచనము, 19వ వచనము. అందులో ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. కానీ 3వ వచనంలో దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము అని డైరెక్ట్గా వచ్చేసి ఆడ చెప్తా ఉన్నాడు. ఎవరిలో? ఆసాపు కీర్తన, ఆసాపు రాస్తూ వచ్చినాడు. అలాగే 7వ వచనంలోకి వెళ్ళేసరికి ఇంకొక మాట యాడ్ చేసినాడు. ఏందది? సైన్యములకు అధిపతి వగు దేవా. 19వ వచనంలో కూడా ఎటువంటి ఇంకొక వచనం ఇంకొక పదం యాడ్ చేస్తూ వచ్చినారు. ఏందది? యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా. కాబట్టి మనము దేవుణ్ణి ఇక్కడికి ఎందుకు చేరి వచ్చినామంటే ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి మనం ఇక్కడికి చేరి వచ్చినాం. అయితే ఈ ధన్యత ఎంతోమందికి లేదు. అయితే దేవుడు మనకిచ్చినాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి గత వారంలో మనం చూసుకుంటే ఈ రాజంపేట బైపాస్లో, రాజంపేట దగ్గర ఒంటిమిట్ట ఆ మధ్యలో ఎన్నో యాక్షన్లు జరిగిపోతూ వచ్చినాయి. ఎంతోమంది స్పాట్ డెడ్ అయితే వచ్చినారు. అలాగే 2 రోజుల క్రితం మనం చూస్తూ వచ్చినాం వెనుజులాలో ఎటువంటి తీవ్రత భూకంపం నమోదైందంటే 7.5 to 7.8 అంత తీవ్రత నమోదైంది. అంతగా జనులు వేల మంది ఆ మిద్దెలన్నీ కూలిపోయి చనిపోతూ వచ్చినారు. ఇప్పటికి తీసేదానికి బయటికి వాళ్ళకి ఇంకా టైం సరిపోవడంలే. ఇంకా సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు. మన ఇండియా కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంది. కాబట్టి ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఏదో విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారు మరుక్షణంలో లేరు. ఇప్పుడున్నటువంటి మరుక్షణంలో నిన్నున్నటువంటి వారు ఈరోజు లేరు. అయితే దేవుడు మనకు కృప ఇచ్చినాడు. దేవుడు మనం ఈ సన్నిధికి నడిపించడానికి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకు కూడా మనము దేవుణ్ణి ఆరాధించాలా. అయితే మనం ఈ 3 వచనాల్లో మనం చూస్తే ఈ 3 వచనాల్లోనే దేవుని యొక్క గొప్పదనం ఉంది, అలాగే మన యొక్క స్థితి ఉంది, అలాగే దేవుడు మనకి ఏం చేయాలో అది కూడా అది తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఆరాధించడానికి మనం ఏం చేయాలా? దేవుని యొక్క గొప్పదనాన్ని, ఈ దేవుణ్ణే ఎందుకు మనం ఆరాధించాలా అని మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం రాయబడతా వచ్చింది? 7వ వచనంలో సైన్యములకు అధిపతి వగు దేవా. 19వ వచనంలో యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా. అలాగే 1వ వచనంలో ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆస్తుడైనవాడా,
ప్రకాశింపుము. మొట్టమొదటిగా ఆయన సైన్యములకు అధిపతిగా అయినటువంటి దేవుడు. రెండవదిగా కెరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడు. కాబట్టి ఈ దేవుని యొక్క గొప్పదనం ఈ రెండు మాటల్లోనే మనకు అర్థమైపోయింది. ఆయన ఎటువంటి దేవుడు? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. రెండవదిగా కెరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడు. ఇదేందన్నా మొదటి వచ్చిన కెరూబుల మీద అది కదా మనం చూసుకోవాల్సింది. అంటే ఈ సైన్యములకు అధిపతి దేవా అనేది మనం అర్థం చేసుకుంటే ఈ కెరూబులు మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఎటువంటి వాడో మనం అర్థమైపోతుంది. కాబట్టి సైన్యములకు అధిపతి దేవా అంటే సైన్యములు అంటే మనకు అర్థమైపోతుంది. మన ఇండియాను రక్షించడానికి కూడా ఎన్నో సైన్యాలు ఉన్నాయి. అవంతా కూడా మన ఇండియాను ఆ బార్డర్లో ఉండి మన ఇండియాను కాపాడుతూ ఉన్నాయి, శత్రువులు మన దేశంలోనికి రాకుండా. అలాగే దేవునికి సైన్యం ఉంది. ఎన్ని రకాల సైన్యములు బైబిల్లో రాయబడతా వచ్చినాయంటే 5 రకాల సైన్యములు ఉన్నాయి. మొట్టమొదటి సైన్యము పరలోక సైన్యము. ఆ పరలోక సైన్యంలో ఎవరెవరు ఉన్నారంటే శరాపులు, కెరూబులు, మహాదూతలు. కాబట్టి మొట్టమొదటి సైన్యం దేవునికి ఉన్నటువంటి సైన్యం. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడతా వచ్చింది, సైన్యములకు అధిపతి వగు దేవా. అధిపతి ఆయన సైన్యములకు. కాబట్టి మొట్టమొదటి సైన్యం పరలోక సైన్యము. ఆ సైన్యంలో శరాపులు, కెరూబులు, మహాదూతలు ఉన్నారు. అందుకే మనం కెరూబులు అనేది మళ్ళీ చూసుకున్నామని చెప్పింది. కాబట్టి శరాపులు ఎక్కడ కనబడతారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడతారు. అలాగే కెరూబులు చాలా చోట్ల కనబడతారు. అలాగే ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వాళ్ళు ఏదోను తోటలోంచి పంపించి వేసి ఆ తోటకు కాపలాగా ఎవరిని పెడతాడు? 2 కెరూబులను పెడతాడు. అలాగే మందసమును కాపాడడానికి కూడా ఆ కెరూబులను పెడతాడు. కాబట్టి శరాపులు వేరే, కెరూబులు వేరే, మహాదూతలు. వీటన్నిటిపైన ఈయన మొట్టమొదటి సైన్యానికి అధిపతి. అలాగే రెండవదిగా ఈయన ఎటువంటి సైన్యం కలిగి ఉన్నాడంటే ఆకాశ సైన్యము. ఆకాశ సైన్యం అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవన్నీ కూడా ఆయన సైన్యమే. ఇది రెండవ సైన్యము. అలాగే మూడవదిగా ఎటువంటిదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సైన్యము. ఏమేముంది సృష్టిలో? వాయువు, అగ్ని, అలాగే ఇంకా ఏమున్నాయి? డిజాస్టర్స్ అంటే ఉపద్రవాలు, చీడ పురుగులు, ఇవన్నీ కూడా ఆయన యొక్క సైన్యాలు. కాబట్టి మొట్టమొదటిగా పరలోక సైన్యం, రెండవదిగా ఆకాశ సైన్యము, మూడవదిగా ఎటువంటి సైన్యము? ఈ సృష్టిలో ఉన్నటువంటి సైన్యం. నాలుగవదిగా ఎటువంటి సైన్యం అంటే గుర్రముల సైన్యము. అంటే గుర్రములు, రథములు, ఇవన్నీ కూడా ఆయన సైన్యమే. ఆ గుర్రములలో కూడా మనం చూస్తే అక్కడ ఎన్నో గుర్రాలు, కోర్ల గుర్రాలు, అలాగే రథాలు, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఐదవదిగా ఇశ్రాయేలు సైన్యము. ఆ ఇశ్రాయేలు సైన్యంలో ఎవరు కనబడుతూ ఉన్నారు? మానవులు, ఇశ్రాయేల్ ప్రజలు. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మనం కూడా దేవుని సైన్యమే. కాబట్టి ఈ 5 రకాల సైన్యానికి, ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు కనుక ఇక్కడ రాయబడుతూ వచ్చింది, సైన్యములకు అధిపతికు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించము. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాం. అలాగే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, మొట్టమొదటి వచనంలో కెరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడు. కాబట్టి శరాపులు, కెరూబులు 4 ముఖాలు ఉంటాయి. ఒకటి సింహం వంటిది, రెండవది మానవం వంటిది, మూడవదిగా ఎద్దు వంటిది, నాలుగవదిగా పక్షిరాజు వంటి ముఖము, అలాగే రెక్కలు, ఇవన్నీ కలిగి ఉంటా వస్తాయి. అయితే శరాపులకు 6 రెక్కలు కలిగి ఉంటాం. అయితే ఇటువంటి కెరూబుల పైన, ఆ కెరూబులు ఎలాగ ఎంత బలం కలిగినటువంటివి అంటే అవి నిలబడతాయి, ఎంతో హైట్ ఉంటాయి, అంత శక్తివంతమైనటువంటి కెరూబులు. వాటిపైన ఈయన ఏమై ఉన్నాడు? సింహాసనాసీనుడైనటువంటి వాడు, ఆసీనుడైనటువంటి వాడు. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మన దేవుడు. అలాగే కెరూబుల పైన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలా, మన దేవుడు ఎటువంటి వాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం వచ్చినాం. అలాగే రెండవదిగా మన ఈయన స్థితి రాయబడతా వచ్చింది, సైన్యములకు అధిపతి దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము. ఇక్కడ దేవుని స్థితి, దేవుడు ఎటువంటి వాడు మనం చూస్తూ వచ్చినాము. అయితే ఇక్కడ మన స్థితి కూడా అక్కడ రాయబడతా వచ్చింది. ఏమని?
చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. అంటే ఎక్కడున్నాం మనము? చెరలో ఉన్నటువంటి వారము. కాబట్టి చెరలో నుండి మమ్మల్ని రప్పించుమని ఆసాబు ఎంతగానో దేవుణ్ణి ప్రాధేయపడతా ఉన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, కెరూబుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాం. మన స్థితి ఏంటంటే చెరలో ఉన్నటువంటి స్థితి. కాబట్టి దానియేలు గ్రంథం రండి చూసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. కావున అర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల యొక్క మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. కాబట్టి ఇక్కడ దానియేలు యొక్క స్థితి ఎలాగుంటా వచ్చిందంటే చెరపట్టబడిన వారిలో ఒకడు దానియేలు. కాబట్టి ఏ చెర అనేది మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బబులోని యొక్క చెరలో వీళ్ళు ఉంటా వచ్చినారు. అప్పుడు ఏ రాజు యూదులకు రాజుగా ఉంటా వచ్చినాడు? యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజునకు నెబుకద్నెజరు. కాబట్టి యెరూషలేము మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆ చెరలోనికి తీసుకొని పోతా వచ్చినాడు. కాబట్టి ఈ బబులోను రాజు యొక్క నెబుకద్నెజరు ఆ తీసుకొని పోతా వచ్చిన వారిలో, ఆ చెరలో వెళ్ళబడినటువంటి వారిలో దానియేలు కూడా ఒకడు ఉంటా వచ్చినాడు. అయితే ఆ నెబుకద్నెజరు రాజు ఒక కలగంట వచ్చినాడు. దాని భావం ఎవరు తెలియజేయలేకపోతా వచ్చినారు. అయితే ఆ తెలియజేయలేకపోయిన కారణాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేయాలని ఆజ్ఞయిస్తూ వచ్చినాడు. అయితే అది దానియేలుకు తెలియబడతా వచ్చింది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే చెరలో ఉన్నటువంటి ఆ దానియేలు తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆ కళ యొక్క భావం తెలియజేస్తూ వచ్చినాడు. ఆ ప్రతిమను గురించి వివరిస్తూ వచ్చినాడు. అందును బట్టి చెరలో ఉన్నటువంటి దానియేలు ఏ విధంగా చేయబడతా వచ్చినాడంటే ఆ రాజ్యపు వారిలో ప్రధానునిగా చేయబడతా వచ్చినాడు. అదే మాట మనం ఇక్కడ చూస్తూ వచ్చినాం. ఎక్కడ? 2వ అధ్యాయం 48వ వచనంలో. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములుంచి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. ఎటువంటి ధన్యత దేవుడు దానియేలుకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఒక చెరలో ఉన్నటువంటి దానియేలును ఇప్పుడు ఆ బబులోను సంస్థానానికే ప్రధానిగా అవుతూ వచ్చినాడు. మరి అటువంటి గొప్ప దేవుడు చెరలో ఉన్నటువంటి ఆ దానియేలును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆ ప్రధానిగా చేస్తూ వచ్చినాడు. ఇంకొక మాట, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇక్కడ కూడా ఒక చెరపట్టబడిపోతూ వచ్చినాడు. ఆయన ఎవరు? రాయబడతా వచ్చింది. ఆయన పేరేమిటి? ఏం పేరు? షూషన్ కోటలో కీషునకు పుట్టిన కుమారుడైన యాయీరు వంశస్థుడైన మొర్దెకై. మనం ఆ పైన వచనంలో చదివితే ఆయన పేరు రాయబడతా వచ్చింది. మొర్దెకై ఇక్కడ కూడా బబులోని యొక్క దాసత్వంలోనికే చెర తీసుకొని పోబడుతూ వచ్చినారు. అయితే ఇక్కడ రాజు ఎవడు? యూదులకు రాజు ఎవరు? అప్పుడు 1వ వచనంలో మనం చూస్తే ఆ కాలపు రాజు అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా 1వ వచనంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరంలో హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. కాబట్టి అటువంటి అహష్వేరోషు 127 సంస్థానాలు ఏలినటువంటి అహష్వేరోషు యొక్క రాజు యొక్క చెరలో ఈయన ఉంటా వచ్చినాడు మొర్దెకై. కాబట్టి ఈ మొర్దెకైకి హామాన్ అంటే
పడదు. ఎందుకంటే ఆయనకు శత్రువు, యూదులకు శత్రువు అయినటువంటి వాడు ఈ హామాను. కాబట్టి ఈ హామాను తనకు నమస్కరించకపోవటి, వంగి నమస్కరించకపోవటి చూచి అతని మీద పగ, ఈర్ష్య, ద్వేషం పెంచుకొని మనం అంతా చూస్తూ వచ్చినాం. అతని చంపాలని ఒక ఉద్దేశం కలిగి, రాజు చేత చంపించాలని ఒక ఉద్దేశం కలిగి ఒక ఉరికొయ్య తయారు చేసుకుంటూ వచ్చినాడు. అయితే చివరికి ఆ ఉరికొయ్యకు ఆయనే ఉరి తీయబడుతూ వచ్చినాడు. తర్వాత చెరలో ఉన్నటువంటి మొర్దెకై ఏ విధంగా చేయబడుతూ వచ్చినాడు రండి చూసుకుందాం. ఇదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులలో గొప్పవాడాయను. చాలు. అక్కడ చెరపట్టబడినటువంటి దానియేలు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో మళ్ళీ అతను ఏ విధంగా చేయబడతా వచ్చాడు? ప్రధానిగా చేయబడతా వచ్చినాడు. అలాగే ఇక్కడ మొర్దెకై చెరపట్టబడిన ఒకడుగా ఉంటా వచ్చినాడు. అతను ఇప్పుడు ఏ విధంగా అయినాడు? గొప్పవాడైనాడు. అహష్వేరోషు యొక్క సంస్థానంలో గొప్పవాడైతా వచ్చినాడు. ఇది దేవుడు మరి దానియేలుకు, మొర్దెకైకి ఇచ్చినటువంటి ధన్యత. అలాగే మనం ఇంకో మాట మనం చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ కూడా అబ్రాహాము, లోతు విడిపోతూ వచ్చినారు. తర్వాత లోతు ఏం చేయబడతా వచ్చినాడు? చెరపట్టబడతా వచ్చినాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఇక్కడ 14వ వచనం మొదటి వచనంలో అక్కడ ఎవరెవరు రాజులు ఆ సొదొమ గొమొర్రా రాజ్యం మీదకి వెళ్తూ వచ్చినారో రాయబడతా వచ్చింది. వీళ్ళంతా కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని మరి ఉన్నటువంటి వారందరినీ కూడా కొట్టి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది? సొదొమ గొమొర్రా పట్టణాన్ని చెరలోనికి తీసుకొని వెళ్తూ వచ్చినారు. అందులో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అబ్రాహాము సహోదరుడు, కుమారుడైనటువంటి లోతు అక్కడ ఉంటా వచ్చినాడు. అది అబ్రాహామునికి వినబడింది. అయ్యా ఇదో లోతు పోతూ వచ్చినాడు అక్కడ అని చెప్పినప్పుడు ఈ అబ్రాహాం ఏం చేస్తూ వచ్చినాడు? అదే మనం చదువుకున్నటువంటి వచనము. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకొని దాని మటును ఆ రాజులను తరిమెను. తర్వాత వచ్చిన మనం చదువుకుంటా పోతే అక్కడ చెరపట్టబడినటువంటి లోతును విడిపించి తీసుకొని వచ్చినాడు. కాబట్టి చెరపట్టబడినటువంటి లోతును అబ్రాహాం విడిపిస్తూ వచ్చినాడు. అక్కడ దానియేలును, మొర్దెకైని దేవుడు జ్ఞాపకం చేసుకొని చెరలో ఉన్నటువంటి వారిని గొప్ప చేస్తూ వచ్చినాడు, ప్రధానంగా చేస్తూ వచ్చినాడు. అలాగే ఇక్కడ మళ్ళీ అబ్రాహాము తన తమ్ముడైన లోతును మళ్ళీ ఆ చెర నుండి విడిపించి తీసుకొని వచ్చినాడు. అలాగే ఇంకో మాట, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనము. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి. ఇది కూడా మనం ఎన్నోసార్లు చదువుతూ వచ్చినాం. అక్కడ వాళ్ళు దావీదు తన జనులను 3వ దినముందు సిగ్లకు వచ్చిరి. ఆ సిగ్లకులో వచ్చేసరికి ఏముండరు, ఎవ్వరు లేరు. అమాలేకులంతా కూడా వాళ్ళందరినీ ఏం చేస్తూ వచ్చినారు? దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి కొట్టి దాన్ని తగులబెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరబట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇప్పుడు దావీదు చూస్తే అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. అంతా కూడా ఎవరు అమాలేకులు దండెత్తి వాళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకుపోతూ వచ్చినారు. ఈ దావీదు ఆ మాట విని అందులో ఎవరున్నారు? వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆస్తి ఉంది, అలాగే వాళ్ళ భార్యలు ఉన్నారు. ఇదంతా కూడా విని ఏడ్చుటకు శక్తి లేక ఏం చేస్తూ వచ్చినాడు? మళ్ళా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారించి నేను పోదునా వద్దా అని దేవుని యొద్ద విచారం చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తుడే దావీదునికి సాయం చేస్తూ వచ్చినాడు. అయ్యా నేను చూపిస్తారా దారి, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు అని తీసుకుపోతే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి మరి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చినాడు. అదే వచనం మనం ఎక్కడ చూస్తాం? 19వ వచనంలో, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను అనే మాట మనం చూసాం. కాబట్టి అబ్రాహాము లోతును చెరలో నుంచి విడిపించినాడు. అలాగే ఇక్కడ వచ్చేసి దావీదు తన ఆస్తిని అలాగే తన బిడ్డలను
తన భార్యలను అందరినీ కూడా చెరపట్టబడిన వాళ్ళందరినీ సమస్తమును విడిపించి రక్షిస్తూ వచ్చినారు. అయితే నువ్వు నేను ఎటువంటి చెరలో ఉన్నాం? ఈ చెర ఎందుకు వచ్చింది అంటే ఇదే రండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించను. కాబట్టి మన పితరులు దేవునికి ఏం చేస్తూ వచ్చినారు? కోపం పుట్టించినారు. దేవుడు వాళ్ళను ఎంతగానో వాళ్ళను ఆశీర్వదించినాడు, వాళ్ళకు రాజ్యం విశాలపరుస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా మన పితరులు ఏం చేస్తూ వచ్చినారు? దేవునికి విరోధంగా దేవునికి కోపం తెప్పిస్తూ వచ్చినారు. అందుకే వారికి చెర వచ్చింది. అయితే నువ్వు నేను కూడా ఎటువంటి చెరలో ఉన్నాము? వాళ్ళైతే ఆ రాజులు ఆ దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళ చెరలోనికి తీసుకొని పోబడుతూ వచ్చినారు. అయితే నువ్వు నేను ఎటువంటి చెరలో మనం ఉన్నాం అంటే పాపం యొక్క చెరలో మనం ఉన్నాము. మన యొక్క స్థితి ఎలాగుందంటే ఇదే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము, 9వ అధ్యాయము 6వ వచనము. నా దేవా నమ్మకం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడినైనాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్ని దేశముల రాజుల వశమునకును. ఈ విధంగా రాయబడతా వచ్చింది. 7వ వచనం మొట్టమొదటి వచనంలో ఏమనుంది? మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. కాబట్టి మన యొక్క స్థితి ఎలాంటిదంటే మన యొక్క స్థితి మన దోషములు మన తలకు పైగా హెచ్చి ఉన్నాయి. అలాగే మనం చేసినటువంటి అపరాధములు ఆకాశమంత హెచ్చుగా ఉన్నాయి. అటువంటి జీవితాన్ని బట్టి మనం ఎటువంటి చెరలోని మనం తీసుకొని పోబడుతూ వచ్చినామంటే పాపం యొక్క చెరలోని తీసుకొని పోబడుతూ వచ్చినాం. మనం కొన్ని 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోయింది? తాలిబాన్ల చేతికి ఆ చెరలోనికి తీసుకొని పోబడుతూ వచ్చినారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు, తాలిబాన్లే ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చెరలో ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. అప్పుడు జరిగిన సంఘటనలు ఎలాగ జరిగినాయంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించే సమయంలో ఆ ఏరోప్లేన్ ఆడ ఆగితే వేరే దేశాలకు పారిపోవాలని ఏ ప్లేన్ ఆగితే ఆ ప్లేన్లకు ఆర్టీసీ బస్సులో మనం ఎట్లా తగులుకుంటామో అట్లా తగులుకుంటా వచ్చినారు. మేము ఈ నుంచి అక్కడ ఏరే దేశం పోతే చాలు, మేము బతికితే చాలు అని. కానీ ఆ ఏరోప్లేన్ కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత ఎంతోమంది కింద పడిపోతూ వచ్చినారు. అటువంటి స్థితి అంటే చెరలో ఉండడానికి ప్రజలు ఎవరే కానీ ఇష్టపడరు. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలా, ఒక ప్రభుత్వంలోనే సరే స్వేచ్ఛగా ఉంటే జీవితమే ఇష్టపడతాం. అటువంటి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. అలాగే మనం కూడా ఆ పాపం యొక్క చెరలో ఉండడానికి మనం ఇష్టపడుతూ వచ్చినాం. అయితే ఆ పాపం యొక్క చెరలో మనం ఉంటే నాకేముంది? మరణం ఉంది. ఆ చెరలోనే మనం జీవిస్తే మనకేముంది? దేవుని యొక్క రాజ్యం లేదు, పరలోక రాజ్యం మనకు లేదు. అందుకే ఆ విధంగా ఆనాడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని మరి అబ్రాము, లోతును, దావీదు తన బిడ్డలను తన భార్యలను ఆ చెరలోని విడిపించి తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినారు. తన సొత్తుగా మళ్ళీ తిరిగి చేసుకుంటూ వచ్చినారు. అలాగే మనల్ని కూడా మన పాపములను బట్టి మన దోషములను బట్టి మన పాపం యొక్క చెరలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను మళ్ళీ విడిపించడానికి ఎవరున్నారు? వాళ్ళకైతే లోతుకైతే అబ్రాము ఉంటా వచ్చినాడు. మరి దావీదుకైతే వాళ్ళ భార్యలు బిడ్డలకు దావీదు ఉంటా వచ్చినాడు. అక్కడ దానియేలును దేవుడు హెచ్చింపజేస్తూ వచ్చినాడు. మరి అలాగే మొర్దెకైని గొప్ప చేస్తూ వచ్చినాడు. అయితే నిన్ను నన్ను ఆ పాపం యొక్క చెర నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. వాళ్ళ కోసమైతే దేవుడు ప్రాణం పెట్టలేదు, కానీ నిన్ను నన్ను ఆ పాపం చెర నుండి విడిపించడానికి ఆ పరలోక రాజ్యంలో నుండి ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మరి కెరూబుల మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడు అది విడిచిపెట్టేసి, ఆ మహిమనంతా విడిచిపెట్టేసి ఈ భూమిపైకి మానవుని రూపంలో వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించడానికి, ఆ పాపం నుండి విడిపించడానికి మళ్ళీ ఈ లోకానికి దిగొచ్చి చివరి బొట్టు వరకు రక్తం చిందించినాడు. తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళకు చేతులకు మేకులు, కొరడా దెబ్బలు, మొత్తం మాంసం ముద్దగా తయారైపోతూ వచ్చినాడు మన పాపములను బట్టే, మన యొక్క దోషములను బట్టి, మన యొక్క అపరాధములను బట్టి. కాబట్టి అటువంటి దేవుణ్ణి
మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి మనం వచ్చినాం. ఇంకో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఈ లోకానికి వచ్చి చెరను చెరగా తీసుకుని పోయి ఆయన మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు? ఈవులను, ఇంగ్లీష్లో గిఫ్ట్స్ అని ఉంది. గిఫ్ట్స్ అంటే బహుమతులు. కాబట్టి ఆ బహుమతి ఏంటంటే రక్షణ. వాటి పాపం నుండి విడుదల, మరి యొక్క అపరాధం నుండి మనం విడుదల, వాటి నుంచి మనకు రక్షణ. అదే ఆ రక్షణే మనకు దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇంకో మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయ తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. కాబట్టి అన్యాయం తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడినాడు. మనం చేసిన పాపం నిమిత్తమై మన చెరలో నుండి విడిపించడానికి ఆయన కొనిపోబడుతూ వచ్చినాడు. మన కోసం ఆయన మొత్తబడుతూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభా నువ్వైతే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడవు, మరి కెరూబుల మీద ఆశీనుడైనటువంటి దేవుడు, నేనైతే పాపిని, ఆ పాపం యొక్క చెరలో ఉన్నటువంటి వాడిని, నన్నైతే ఎవరు విడిపించలేదు ప్రభా, విడిపించడానికి శక్తి లేదు, అయితే నువ్వు ఈ లోకానికి వచ్చినావు, నన్ను ఆ పాప చెరని విడిపించినావు అని దేవుని మనము ఆరాధించే బద్దులమై ఉన్నాము. అలాగే ఈ ఆరాధన, ఈ చెర నుండి విడిపించి మనకి ఏమి ఇచ్చినాడు మరి చివరిగా మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 'ఆనందముతో' అనేది ఆ మాట 9వ అధ్యాయము 'దేవుడు మనకు ఏమి ఇచ్చినాడంటే ఆనందం అనేది ఇచ్చినాడు. కాబట్టి ఈ పాపపు చెర నుండి విడిపించి మనల్ని దేవుని ఆనందంతో, సంతోషంతో ఆరాధించడానికి మనకు అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని స్థితిని, మన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకున్నాం. నిలబడి పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 212. 212 మరి యొక్క పాటల పుస్తకము 210. మొదటి చరణము, మూడవ చరణము, చివరి చరణం మాత్రం పాడతాం. 212. యెహోవా మహత్యము గొప్పది ఎంతో. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గాయింప సఖ్యము కానిది, గాయింప సఖ్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెల్పెదాము రాజండి, పరాక్రమ క్రియలు తెల్పెదాము రాజండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని
శిక్షాయులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షాయులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణాన్నిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణాన్నిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గాయింప సత్యము కానిది, గాయింప సత్యము కానిది. ప్రధానుల కంటేనో అధికారుల కన్నా, ప్రధానుల కంటేనో అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభు రాజ్యమేలవచ్చును. అందరికీ ప్రభు శిరస్సయున్నాడు, అందరికీ ప్రభు శిరస్సయున్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరం పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా ఆ సండే స్కూల్ టీచర్స్ ప్రభువుని ఆరాధిస్తారు. ఆ తర్వాత వంట పరిచర్యకి వెళ్ళేటటువంటి వారు ప్రభువుని ఆరాధించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి బల్లకు ముందు, బల్లకు వెనకాల, తర్వాత బయట ఉన్నటువంటి వారు ఈ రీతిగా క్రమంగా ప్రభువును ఆరాధించండి. ప్రారంభించండి. ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా దావీదు కీర్తనలు ప్రభా, నిజంగా నాయన ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలుకు కాపరైనటువంటి దేవుడు అని నాయన వారి యొక్క స్థితిని వారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. నాయన దేవా, యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము అని ప్రభా వారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా మీరు మమ్మల్ని తీసుకురావన్న ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నీ ముఖ క్రాంతిని మాకు ప్రకాశింపచేయము అని వారు ప్రభావాన్ని సందులో అడుగుతూ వచ్చినట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజంగా చెరలో ఉన్నటువంటి వారిని విడిపించట కొరికే దేవా మీరు ఈ లోకానికి వచ్చారని ప్రభానికి వందనం చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, అంత మాత్రమే కాకుండా మరి ప్రభా మొర్దెకై చెరలోనికి రాబడినప్పటికీ ప్రభా అతను మీరు జ్ఞాపకం చేసుకుని గొప్పవాడిగా చేస్తూ వచ్చారు. దానియేలుని కూడా చెరగొని పోయినప్పుడు తండ్రి మరి జ్ఞాపకం చేసుకొని తను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ హెచ్చిస్తూ వచ్చినారు. ప్రభా అందుని బట్టి వందనం చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా నాయన ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభా వారు నిజంగా ఎంతో తప్పిపోయినప్పటికీ నాయన మేము మా పితరులము మొదటి నేటి వరకు మేము అపరాధులము, మా దోషములు మా తలకు మించి ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా నా యొక్క పూర్వస్థితి నేను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి నిజంగా నేను కూడా ఎంతో దౌర్భాగ్యమైన స్థితి, చెరలో ఉన్నట్టు పాపం అనేటువంటి చెరలో, అంధకారం అనేటువంటి చెరలో, నిత్యనాశనానికి నరకానికి పాత్రలైనటువంటి ఈ లోకం అనేటువంటి చెరలో ఉన్నటువంటి నన్ను మీరు ప్రేమించి రక్షించి దేవా గొప్ప సృష్టికర్త అయిన దేవుని, జీవంగల దేవుని సేవించే భాగ్యమును ఎరిగి తెలుసుకొని ప్రభా రుచి చూసి ఎరిగే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తూ ఉన్నాను.
దేవా మరి నీ ప్రేమను రుచించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. రక్షించి నాటి నుంచి నేటి వరకు దేవ నా దేవుడుగా నా తండ్రిగా ఉంటూ నన్ను నీ యొక్క భద్రతలు కాపుదలను భద్రపరుస్తూ వస్తున్నందుకై వందనం చెల్లిస్తున్నాను. నిత్య నరకం నుంచి నా ప్రాణం తప్పించి ఆ నిత్య రాజ్యానికి వారసురాలుగా సిద్ధపరచుకున్నావు. దయగల తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు. నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడిగా ఉంటూ నడిపిస్తున్నందుకై వందనం చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నా యొక్క పూర్వస్థితిలో ప్రభా నేను కూడా తండ్రి తప్పిపోయినప్పటికీ బలహీనాలైనప్పటికీ నన్ను మీరు ప్రేమించి నన్ను రక్షించి మీ ఉచితమైన గొప్ప రక్షణ ఇచ్చి మరి ప్రభా మరి నాయన మరి నేను నాకు గొప్ప నిరీక్షణ మీరు కలగజేసినందుకై వందనాలు. ఈ లోకం విడిస్తే కొద్దిన నీతో ఉంటే నిరీక్షణ కలగజేసినందుకై వందనం చెల్లిస్తున్నాను. దయగల తండ్రి మరి నీ ప్రేమను బట్టి నీ కనికరాన్ని బట్టి ప్రభా నీకు నేనేమి చెల్లించగలను. నిజంగా నాడు వారు నేను స్తుతించినట్లుగా గణపరిచినట్లుగా దేవా మీరు జ్ఞాపకం చేస్తూ రాగలిగినటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘపక్షంగా మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలుని బట్టి వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నన్ను విమోచించి నాకు విడుదలనిచ్చి నిత్య రాజ్యానికి వారసురాలుగా సిద్ధపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో నా కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకే సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఇచ్చిన గొప్ప తరుణానికై స్తోత్రములు నాయన. వందనములు తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా, నేను కూడా చెరపట్టిన దానిగా ఉంటిని. లోకములో పాపములో చీకటిలో అంధకారంలో జీవిస్తూ మరి దేవుడు లేడని ప్రజగా ఉంటిని. అయితే ప్రభువా మీరైతే నా పైన కనికరించి ప్రేమ చూపించి పరలోకం నుండి లోకానికి దిగి వచ్చి ప్రభువా మరి నైనా యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు ప్రభువా? మరి నైనా మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మొప్పు తొలగున్నట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు చెల్లివిస్తూ వచ్చారు. అవును ప్రభువా, ఆ యొక్క చెర నుండి నన్ను విడిపించి నీ పుణ్య రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి నా పాపము రోగమంతయును తొలగించి ప్రభువా మరి నా రక్షణ మార్మాన్స్ నాకు దయచేసినందులకై స్తుతిస్తూ వస్తున్నాను. ఎంత గొప్ప దేవుడవు నైనా నా బలహీనత అంతటిలో నువ్వు నాకు తోడుగా ఉంటూ నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ నన్ను ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ వస్తున్నందులకై కృతజ్ఞతాస్తుతులు వందనములు ప్రభువా. నిజముగా నే పాటిదాని ప్రభువా నైనా మరి పనికిరాని దాననైనప్పటికీ ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకొని నీ సన్నిధానంలో నీ సంఘములో నీ ప్రియ బిడ్డలలో తండ్రి ఆరాధించుటకు నైనా నాకు నా నోరు తెరిపించినందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంత ఆతిథ్యత ఇచ్చిన నా కన్న తండ్రికి నేనేమి ఇవ్వగలను ప్రభువా? ఏమి ఇవ్వలేదని ఒప్పుకుంటూ హృదయపూర్వకముగా నా కొద్ది నా స్తుతి ఆరాధనలు యేసుక్రీస్తు వారి నామములనే సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. బిడ్డలతో కలిసి నేను ఆరాధించడానికి మీరు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నీ దాసుని ద్వారా మీరు నా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీరు సైన్యములకు అధిపతి యొక్క దేవుడవు. దేవా కెరూబుల మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవుడవు. సింహాసనాసీనుడైనటువంటి దేవుడు అయినందుకై నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత గొప్ప దేవుడమైన మీరు దేవా నా కోసం తగ్గించుకొని లోకంలోకి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును దేవా ప్రభా మరి మొర్దెకాయిని, దానియేలును, ప్రభా లోతును, ప్రభా దావీదు యొక్క కుటుంబ సమస్తమును ప్రభా చెరగొని పోయినప్పుడు ప్రభా మీరు సమస్తమును సమకూర్చినటువంటి దేవుడవు. ఆనాడు వాళ్ళని చెరలో నుంచి విడిపించిన గొప్ప దేవుడవే ఈనాడు నా దేవుడవుగా ప్రభా పాపం చెరలో ఉన్న నన్ను కూడా మీరు విడిపించారు. దేవా నాకు గొప్ప రక్షణనిచ్చారు. అందుని బట్టి మీకు ఎంతో వేలాది వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ ముఖ కాంతిని నా పైన ప్రకాశింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడవుగా మీరు నన్ను రక్షణను అనుగ్రహించినందుకు మీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ప్రభా మరి ఏమి ఇచ్చిన రుణస్త్రాలను ఒప్పుకొంచి నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నన్ను చెరలో నుంచి విడిపించిన యేసుక్రీస్తు వారి బంగారు పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవుడవని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వంటి దేవుడవని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నానయ్యా. అవును ప్రభువా, జనవరి మాసం నుండి జూను చివరి వరకు నన్ను సజీవ లెక్కల నుంచి నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చు విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నానయ్యా. అవును ప్రభువా, నీ దాసుని తీసుకొచ్చిన లేఖన భాగనంతటి కొరకు కూడా స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. మరి ఆసాబును మా మధ్యకు తీసుకొచ్చావు ప్రభువా. మరి తండ్రి దానియేలును, మరి లోతును, మరి ప్రభువా ఇలాగ విడిపించావు. దేవా, సైన్యములకు అధిపతి నైనా నన్ను చెరలో నుండి నడిపించి విడిపించినందులకై స్తోత్రములు. ఇశ్రాయేలు జనాంగాన్ని మరి విడిపించావు తండ్రి. నన్ను కూడా నువ్వు విడిపించినందులకై స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆదాముల వల్లే ప్రభువా, నీ మాటకు ఆజ్ఞ మీరి తండ్రి నేను అవిధేయత చూపుతూ ప్రభువా విలువే వంటి దానను ప్రభువా. అయినప్పటికీ నైనా పరం నుండి భూమికి దిగి వచ్చి నా వైపు చూసి నైనా నా పాపం నిమిత్తం కొరకు ఆ శిలువకు అప్పగింపబడి శిలువలో కార్చిన అమూల్య రక్తం ద్వారా పాప విమోచన విడుదల అనుగ్రహించి నాకు రక్షణ ఇచ్చిన గొప్ప తండ్రి అని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నానయ్యా. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసిన వంటి దేవుడవని స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ స్వరస్థం ఇచ్చి సంపాదించిన సంఘంలో నీ బిడ్డల మధ్య నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత మీరు నాకు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఒకప్పుడైతే ఈ ధన్యత లేదు ప్రభువా. పాపం అనే చెరలో ప్రభువా పట్టబడి ఉన్నటువంటి దానను, లోకపు పాపములో కొట్టుకుపోతున్నటువంటి దానను అట్టి నా స్థితిని చూచి మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభువా. ప్రేమించి ప్రభా పరలోకంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గానపతి గానములతో స్తుతింపబడుతున్న మీరు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక